హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక చాలామంది ఆటోఇమ్యూన్ జబ్బులతో బాధపడ్డారు. ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చినాయి కొత్తగా వాళ్ళకి. చాలామందికి హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చినాయి. చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్కి ఈ హార్ట్ అటాక్స్కి సంబంధం లేదని, ఈ కోవిడ్ వ్యాక్సిన్కి స్ట్రోక్స్కి సంబంధం లేదని, కోవిడ్ వ్యాక్సిన్కి ఈ ఆటోఇమ్యూన్ జబ్బులకి సంబంధం లేదని అందరు డాక్టర్స్ ముక్త కంఠంతో అంటుంటారు. వాళ్ళెవ్వరికీ కూడా దీని మీద అస్సలు అవగాహన లేదు. ఈ విషయం నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఎందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఈవెన్ స్టిల్ నౌ ఇప్పటికీ కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, స్ట్రోక్స్ వస్తున్నాయి. నా బెస్ట్ ఫ్రెండ్స్లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోయాక. ఎలాగా అప్పుడెప్పుడో తీసుకున్న వ్యాక్సిన్ ఇప్పుడు మనుషుల చావుకి కారణం అవుతుంది. ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను ఈ వీడియోలో చెప్పే విషయాలు అసలు డాక్టర్స్ ఎవరికి తెలియదు. డాక్టర్స్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, అయితే వీడియో కాంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చాము లాస్ట్ మంత్ ఎండింగ్ దాకా, అంటే ఏప్రిల్ ఎండింగ్ దాకా. బట్ కొంతమంది 5th శాలరీస్ వస్తాయి, సో 5th దాకా పొడిగించమని అడగడం జరిగింది. సో మే 5th వరకు ఈ ఆఫర్ ఇస్తున్నాం. వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో మీరు కానీ జాయిన్ అయినా, లేకపోతే మీరు నెక్స్ట్ మంత్ పై మంత్తో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ ఇప్పుడు కానీ మీరు పేమెంట్ చేస్తే, అంటే 2 వీక్స్గా పేమెంట్ కానీ చేస్తే మీకు 2 వీక్స్ పాటు పంచకర్మ అనేది ఫ్రీగా, అంటే పంచకర్మ అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, పంచకర్మ అండ్ అదర్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ మీకు ఫ్రీగా లభిస్తాయి. ఇది చాలా బెస్ట్ ఆఫర్. ఎవరైనా ఉంటే ఈ 5th లోపల మీ స్లాట్స్ని బుక్ చేసుకోండి. మీరు 5th లోపల జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ మీ స్లాట్స్ని బుక్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా జిమ్ సెటప్ కూడా జరుగుతుంది మా వెల్నెస్ సెంటర్లో. చాలా మంచి జిమ్ ఉండబోతుంది. నేను దగ్గరుండి మీకు మీ పర్టిక్యులర్ ఇష్యూకి సంబంధించి ఏ టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేయాలి, ఎలా చేయాలి అన్నీ కూడా నేను దగ్గర చూసుకుంటాను. అలాగే మీకు చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. చాలా చాలా డెఫినెట్లీ యూ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఏ గ్రేట్ అట్మాస్ఫియర్. సో ఎవరన్నా సరే వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే త్వరపడండి. 5th లోపల మీ స్లాట్స్ బుక్ చేసుకోండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు డెఫినెట్లీ ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుని చాలా హెల్తీగా వెళ్తారు. ఓకే, వీడియో కాంటెంట్లోకి వద్దామండి. బేసికల్ ఏంటంటే చాలామంది ఈ మధ్య ఈ రీసెంట్ టైమ్స్లో కూడా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి తెలియట్లేదు రూట్ కాజ్ ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి బీపీ లేదు, షుగర్ లేదు, ఏ విధమైన ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఏ విధమైన హెల్త్ ఇష్యూనే లేదు, సడన్గా స్ట్రోక్ వచ్చింది ఆ వ్యక్తికి. అలాగే ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. వీళ్ళకి ఏమన్నా కాల్షియం స్కోర్ హై ఉందా, బ్లాకులు ఉన్నాయంటే బ్లాకులు ఉండట్లేదు, కాల్షియం స్కోర్ హై ఉండట్లేదు, కానీ చనిపోతున్నారు. ఏంటి దీని వెనకాల రీజన్? యాక్చువల్గా నేను చెప్తున్నట్టు ఓన్లీ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ మాత్రమే కాదండి. చాలా వరకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత విపరీతంగా వస్తున్నాయి ప్రజలకి. చిన్నదో పెద్దదో ఏదో ఒక జబ్బు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేసింది యాక్చువల్లీ. ఇప్పటికీ కూడా అప్పుడు నాకు అనేక మంది పేషెంట్స్ వస్తుంటారు. ఆల్మోస్ట్ డైలీ ఒకళ్ళు ఇద్దరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నామంటే ఇమీడియట్లీ మాకు ఈ పర్టికులర్ టైప్ 1 డయాబెటీస్ వచ్చిందండి, లేకపోతే పర్టికులర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిందండి, జాగ్రన్ సిండ్రోమ్ వచ్చిందండి. ఇలాగా కోవిడ్ వ్యాక్సిన్ వల్లే వాళ్ళకి వచ్చిందనే విషయం వాళ్ళకి పక్కాగా తెలుసు వాళ్ళకి. సో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇలా రావడం అనేది డ్యామ్ షూర్, ఇది 100% కన్ఫర్మ్. మయోకార్డైటిస్, పెరికార్డైటిస్, ఇవన్నీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవి కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చాయి యాక్చువల్లీ. సరే, ఇప్పుడు ఓకే, అప్పుడెప్పుడో వస్తే ఇప్పుడు హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఎలా వస్తున్నాయి? మీకు ఒక పర్టికులర్ డిసీజ్ గురించి చెప్తాను, జాగ్రన్ సిండ్రోమ్ అని. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్.
జాగ్రెన్స్ సిండ్రోమ్‌లో ఏమవుతుంటదంటే, మనకి అంటే విజిబుల్‌గా కనిపించే లక్షణం ఏంటంటే, ఈ డ్రై మౌత్, ఒక్కోసారి డ్రై ఐస్, డ్రై టంగ్ ఇదనమాట. డ్రై మౌత్ అంటే డ్రై మౌత్, టంగ్ ఇదంతా కూడా డ్రైగా అయిపోయి ఎలాగ వీళ్ళకి పడుకున్నప్పుడు కూడా నిద్రపోవడానికి ఛాన్స్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే 10కి పడుకుంటే 11కో 12కో ఫుల్ డ్రై అయిపోయి మెలుకువ వచ్చేస్తది. మళ్ళీ వాళ్ళు మంచినీళ్ళు తాగి పడుకుంటే మళ్ళీ ఇంకో గంటలో మళ్ళీ మెలుకువ వచ్చేస్తది. వీళ్ళకి దాహం వేసి కాదు వీళ్ళు మంచినీళ్ళు తాగేది. వీళ్ళకి దాహం వేసి కాదు మెలుకువ వచ్చేది. వీళ్ళకి డ్రై అయిపోవడం ఈ ఇది దానివల్ల వీళ్ళకి ఇలా మెలుకువ వస్తుంటుంది. ఇప్పుడు సో ఇలా సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల చాలా బాధపడుతూ దీనివల్ల ఇంకొక వేరే జబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు యాక్చువల్లీ. సేమ్ జాగ్రెన్స్ సిండ్రోమ్ ఇంకోటి ఏం చేస్తుందంటే, ఈ డ్రైనెస్ వల్ల అంటే బ్లడ్లో ఈ వాటర్ తగ్గిపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడేలా చేస్తుంటుంది. సో జాగ్రెన్స్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో కొంతమందికి బ్లడ్ క్లాట్స్ కాళ్ళల్లో ఫామ్ అవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి కాళ్ళు తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా పేషెంట్స్లోనే ఉన్నది అలాంటి వాళ్ళు. సేమ్ ఇదే జాగ్రెన్స్ సిండ్రోమ్ వల్ల సేమ్ ఇదే విధంగా బ్లడ్ క్లాట్స్ ఏర్పడి అవి బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ బ్లడ్ సప్లై లేకుండా చేసి అక్కడ స్ట్రోక్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా అండి. అండ్ ఇదే విధంగా బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం వల్ల ఏ విధమైన బీపీ ఇష్యూస్ లేదు, ఏ విధమైన డయాబెటీస్ లేదు, ఏది లేదు, థైరాయిడ్ ఇష్యూ లేదు, ఏం లేదు. కానీ హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీజన్ ఏంటి? వీళ్ళకి సడన్గా బ్లడ్ క్లాట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి? జాగ్రెన్స్ సిండ్రోమ్ వల్ల ఫామ్ అవుతున్నాయి. జాగ్రెన్స్ సిండ్రోమ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. అయితే మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను ఇక్కడ. చాలా విచిత్రమైన విషయం యాక్చువల్లీ. కొంతమందికి ఈ జాగ్రెన్స్ సిండ్రోమ్ అనేది కంటిన్యూస్గా ఉండదు. అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతకాలం పోయాక కనిపించిన ఇది మళ్ళీ కొన్ని రోజులు 2-3 రోజులు ఫ్లేరప్ ఉండి ఆగిపోతుంటుంది. మళ్ళీ ఒక 6 months పైకి వస్తుంటుంది. అసలు ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఏఎన్ఏ బ్లాట్లో నెగిటివ్ వస్తుంది. ఇలా చాలామంది అంటే ఇలాగ అప్పుడప్పుడు ఫ్లేరప్స్ వస్తున్న వాళ్ళలో ఏఎన్ఏ బ్లాట్ నెగిటివ్ వస్తుంటుంది. ఎస్పెషల్లీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో. నేను చెప్పినట్లు నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళకి ఈ విషయం తెలుసు. అదేంటి అంటే ఆటోఇమ్యూన్ జబ్బులు ఎందుకు వస్తాయి? చిన్న ప్రేగుల్లో పెరిగిపోయిన ఫంగస్ వల్ల వస్తాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఆటోఇమ్యూన్ జబ్బులు ఎందుకు వస్తున్నాయి? సేమ్ అదే రీజన్. ఎప్పుడైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నామో కడుపులో ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా మొత్తం తగ్గిపోయి అప్పుడు ఫంగస్ ఓవర్గా పెరగడం వల్ల అండ్ మామూలు వాళ్ళకి ఎలా ఫంగస్ ఓవర్గా పెరుగుతుంది, డైజెషన్ స్లోగా ఉండడం వల్ల, ఫుడ్ ఎక్కువ ఉండడం వల్ల పెరుగుతుంటుంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో చాలామందిలో డైజెషన్ ప్రాబ్లం వల్ల కాదు, జస్ట్ ఆ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఫంగస్ పెరుగుతుంది. ఫంగస్ పెరిగాక వాళ్ళకి కొన్నిసార్లు డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి. కానీ చాలామందిలో డైజెషన్ ఇష్యూస్ కూడా ఉండవు. బట్ స్టిల్ వాళ్ళలో ఫంగస్ అలాగే అప్పుడు ఏదైతే పెరిగిపోయిందో అది అలాగే ఉంటూ ఉంటుంది. సో రూట్ కాజ్ సేమే. కానీ ఆ రూట్ కాజ్ అయిన ఫంగస్ ఫామ్ అవడం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సపరేట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా డైజెషన్ ప్రాబ్లం వల్ల ఫంగస్ పెరిగే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. బట్ అందుకనే ఏఎన్ఏ బ్లాట్ టెస్ట్ చేసినప్పుడు ఈ డైజెషన్ ఇష్యూస్ లేని వాళ్ళకి ఏఎన్ఏ బ్లాట్లో సంహవ్ నెగిటివ్ వస్తుంటుంది. బట్ స్టిల్ వాళ్ళకి ఈ జాగ్రెన్స్ సిండ్రోమ్ ఒకటే కాదు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అప్పుడప్పుడు వస్తుంటుంది, పోతుంటుంది. ఆ సేమ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలే స్మాల్ జాయింట్ పెయిన్స్, సిమెట్రికల్గా పెయిన్స్ రావడం, మోకాళ్ళ నొప్పులు కూడా సిమెట్రికల్గా రావడం, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు వస్తుంటాయి. కానీ ఏఎన్ఏ బ్లాట్లో నెగిటివ్ ఉంటుంది. అలాగే కొంతమందికి సోరియాసిస్ లాంటి లక్షణాలు వస్తుంటాయి, కానీ వాళ్ళకి ఏఎన్ఏ బ్లాట్ నెగిటివ్ వస్తుంటుంది. వీళ్ళలో చాలామందికి గమనించింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారో ఆ టైంలో ఫ్లేరప్స్ వస్తుంటాయి. అంటే వ్యాక్సిన్ తీసుకుని 5 years అయిపోయింది. బట్ మధ్యలో ఎప్పుడైతే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏదైనా ఎమోషనల్గా కానీ ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు అది ఇమీడియట్లీ ఈ ఫ్లేరప్ వచ్చేలా చేస్తుంటుంది. ఏఎన్ఏ బ్లాట్ స్టిల్ నెగిటివే, కానీ జబ్బు వస్తుంటుంది. మళ్ళీ కొంతకాలం పోయాక జబ్బు తగ్గుతుంటుంది.
ఆ టెన్షన్ తగ్గాక, స్ట్రెస్ తగ్గాక ఇది తగ్గుతుంటుంది. సో ఇలాగ చాలామంది అవుతుంటుంది. ఇలా అవుతున్న వాళ్ళలోనే ఈ హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు వస్తున్నాయి. ఎందుకని ఇలా అవుతున్న వాళ్ళలో ఎవరైతే జాగ్రన్ సిండ్రోమ్ ఉంటుందో వాళ్ళకి తెలీదు, రెగ్యులర్గా డ్రై మౌత్ రాదు. అప్పుడప్పుడు వస్తుంటుంది. వాళ్ళు ఏంటో ఇలా వస్తుందో అనుకుంటారు. కానీ వాళ్ళకి సడన్గా ఒకరోజు బ్లడ్ క్లాట్ అవుతుంటుంది. కొంతమందికి డ్రై మౌత్ ఉన్నది అనే విషయం తెలియని కూడా తెలియదు. బట్ స్లో లెవెల్లో ఉండొచ్చు. బట్ సడన్గా స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్ ఐదర్ ఆఫ్ దెమ్ రావచ్చు యాక్చువల్లీ. సో ఇదే అండి బేసికల్లీ ఇలాగా ఈ ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది అసలు మానవాళి యొక్క హెల్త్ని, ఎస్పెషల్ అంటే మన ఇండియాలో అయితే చాలామంది యొక్క హెల్త్ నాశనం చేసి పడేస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఇదే విషయాన్ని డాక్టర్స్ దగ్గరికి అడిగితే ఇదంతా రబ్బిష్ అంటారు. అస్సలు ఒప్పుకొని కొంతమంది డాక్టర్స్ అయితే ఎంత స్టబ్బా అని ఉంటుందంటే వాళ్ళ ఈగో ఏ లెవెల్లో ఉంటుందంటే వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు నమ్మిందే నిజం. కానీ కాదు. నిజంగా రీసెర్చ్ చేస్తే, నిజంగా నేను చూసిన అంతమంది పేషెంట్స్ని చూసి అనలైజ్ చేస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. సో ఒకవేళ మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని దానివల్ల ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చి అప్పుడప్పుడు దాని ఫ్లేరప్స్ వస్తుంటే, ఎస్పెషల్లీ జాగ్రన్ సిండ్రోమ్ వస్తుంటే డెఫినెట్లీ మీరు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఒకటి చెప్తాను చూడండి, ఏదైతే మేము రీసెంట్లీ ఆటోఇమ్యూన్ క్యూర్ తీసుకొచ్చామో ఈ ఆటోఇమ్యూన్ క్యూర్ వల్ల ఈ జాగ్రన్ సిండ్రోమ్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. ఆల్రెడీ పేషెంట్స్ ఈ విషయాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వాళ్ళు నిద్రపోవడం వీలు లేకుండా ఏ విధంగా వాళ్ళ డ్రై మౌత్ వాళ్ళని ఇంపాక్ట్ గురి చేస్తుందో ఈ డ్రై మౌత్ అనేది ఇప్పుడు తగ్గిపోతుంది. సో ఆటోఇమ్యూన్ క్యూర్కి సంబంధించిన ఫస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ జాగ్రన్ సిండ్రోమ్లో వస్తుంది. జాగ్రన్ సిండ్రోమ్కి ఆటోఇమ్యూన్ క్యూర్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఎవరైనా జాగ్రన్ సిండ్రోమ్తో బాధపడుతుంటే ఆటోఇమ్యూన్ క్యూర్ డెఫినెట్లీ తీసుకోండి. ఆటోఇమ్యూన్ క్యూర్ అనేది కేవలం ఓన్లీ జాగ్రన్ సిండ్రోమ్ కోసం కనిపెట్టింది మాత్రం కాదు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి, జాయింట్ సంబంధించిన ఇన్ఫ్లమేషన్ వాళ్ళకి, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వాళ్ళకి, అన్ని సోరియాసిస్ వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయండి ఆటోఇమ్యూన్ క్యూర్. యూ విల్ సీ లాట్స్ ఆఫ్ బెనిఫిట్. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, యాక్టివ్నెస్ పెరుగుతుంది, ఒక రకమైన యాంటీ ఏజింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.